Mukunda Jewelers Necklace Mela. Flat 9.99% VA. Offer valid from November 29th to December 7th. ఇక్కడ నా మనస్సు ఏమీ స్థిమితంగా ఉండడం లేదు. పట్నం పోవడానికి ఏర్పాటు. అలాగే ఎంతో ఆస్తి వచ్చానే మనం వీలైతే దేవదారి వెంట తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ కంట చూసుకునే అవకాశం కూడా లేకపోయింది. ఉన్నట్టుండి ఎందుకు వెళ్ళిపోయాడే? ఆయనకు తెలుసు కనుకనే మనకు తెలియడానికి. మతి స్థిరం లేని వాళ్ళ తీయే ఇంత. మధ్యానికి అలవాటు పడ్డ తర్వాత మన లోకమే మర్చిపోయాడు పారు. నేను ఇక్కడుంటే నా దేవతలు అయిపోయేవాడు. ఇదంతా నా దురదృష్టం. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? తెలియలేదు, తెలియలేదు, వెలుతురే లేదు. తెలియలేదు, తెలియలేదు, వెలుతురే లేదు. ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే. ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే. మిగిలింది నీవేనే. తెలియలేదు, తెలియలేదు, వెలుతురే లేదు. తెలినిపోయే, తెలుగు పోయే, నెలవే వేరాయే. తెలినిపోయే, తెలుగు పోయే, నెలవే వేరాయే. చేరదీసి దేవదేశే తీరు కరువాయే. చేరదీసి దేవదేశే తీరు కరువాయే. నీ దారే వేరాయే. తెలినిపోయే, తెలుగు పోయే, నెలవే వేరాయే. మరపురాని బాధ కన్నా మధురమే లేదు. మరపురాని బాధ కన్నా మధురమే లేదు. గతము తలచి ఒకటే కన్నా సౌఖ్యమే లేదు. గతము తలచి ఒకటే కన్నా సౌఖ్యమే లేదు. అందరాని పొందు కన్నా అందమే లేదు. ఆనందమే లేదు. తెలియలేదు, తెలియలేదు, వెలుతురే లేదు. వరద పాలో చెరువులైనా పొరలి పారేనే. వరద
అయితే ఉంది నీవేనే మిగిలింది నీవేనే. ఎక్కడికి బాబు? మనసేమి బాగోలేదు తాత. భగవాన్ కూడా కనిపించడం లేదు. చంద్రముఖి, చంద్రముఖి, చంద్రముఖి లేదా? ఉంది, రండి. అరే ఇదేనా? ఏమిటి అవతారం? ఒంట్లో బాగాలేదా? బాగానే ఉంది, రండి. ఇదేంటి? ఇల్లంతా బోచిపోతుంది. సామానంతా అమ్మేశాను. నీ ఒంటి మీద నగలు అవి అమ్మేశాను. ఏ ఇప్పుడు ఎవరు ఇక్కడికి రావడం లేదా? ఇప్పుడేంటి, మీరు ఈ గడపలో కాలు పెట్టినప్పటి నుంచి ఎవరినీ రానివ్వడం లేదు. భగవాన్ని కూడానా? అవును, ఎప్పుడన్నా వచ్చి యోగక్షేమాలు అడిగిపోతుండేవాడు. ఇటీవల అది కూడా వద్దన్నాను. ఎందుకని? ఎవరో కోటీశ్వరుని తెస్తానన్నాడు, వద్దన్నాను. పరువుగా బ్రతకమన్నాను. తప్పు తెలుసుకొని ఇది మీకిమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తెలియదు. పాప, ఇప్పుడు మీ జీవనం ఎలా గడుస్తుంది? కష్టమేముంది, నౌకర్యం తీసేశాను. నగలమ్మిన సొమ్ము వడ్డీకిచ్చాను. దాంతో ఇల్లు కూడా అద్దెకిస్తే బాగుండేదిగా అనే అనుకున్నాను. కానీ ఆగేవే? నీకోసం మిమ్మల్ని చూడాలని. దేనికి? అదో భ్రమ. నీకంటే ముందు ఈ ఇంటికి ఎంతమందో వచ్చారు. వారంతా నన్ను ఆరాధించి నా అనుగ్రహం కోసం ఆశించారే కానీ అసహించుకోలేదు. మీరు తొలి చూపులోనే నన్ను ఆకర్షించారు. నేను అనుకోని విధంగా నన్ను నా వృత్తిని నిందించి నా ముఖాన్ని సొమ్ము గిరాటేసి వెళ్ళిపోయారు. మీరు ధనవంతులని నాకు తెలుసు. నన్ను ఆకర్షించింది మీ రూపము గుణమే కాని ధనం కాదు. అప్పటి నుంచి మీ మీద ఓ కన్ను వేసించాను. చిత్రమైన వస్తువుని చూస్తే మరపురానట్టు మిమ్మల్ని మరవలేకపోయాను. మీరు రాకపోతే ఏమీ తోచేది కాదు. వస్తే ఏదో భయం వేసేది. ఎంతో జాగ్రత్తగా మెలిగేదాన్ని. ఇంతలో మీరు త్రాగుడు అలవాటు చేసుకున్నారు. త్రాగుబోతులంటే నాకు తగని రోత. మిమ్మల్ని చూసి బాధపడేదాన్ని. జ్ఞాపకముందా? నాలాంటిదంతా అవమానమైనా భరిస్తుందని మీరొకప్పుడు అన్నారు. నాటి నుంచి నాలో ఉన్న అహంకారం నశించి అనురాగం తలెత్తింది. నా మీద నాకే అసహ్యం వేసింది. మీరెంత స్వీకరించుకున్నా మీ చెరువుకే రావాలని నా మనసు కొట్టుకున్నాడు. ఆ భాగ్యానికి నేను నోచుకోలేదు. ఏమిటి ధోరణి? మన్నించండి. ఇన్నాళ్ళకి వాటి భాగ్యమైనా కలిగింది. ఈ రోజు నన్నేమి అనకండి. ఒక్క మాట అడగనా? ఏమిటది? పార్వతి మిమ్మల్ని మోసం చేసిందా? నీకెందుకు సంగతి? మీరు బాధపడుతుంటే నేను భరించలేకుండా ఉన్నాను. మైకంలో ఉన్నప్పుడు మీరెన్నో సంగతులు వెల్లడించేవారు. ఆలోచిస్తే ఆమె తప్పేమీ లేదని, మిమ్మల్ని మీరే మోసగించుకున్నారని నా నమ్మకం. ఆమె మిమ్మల్ని ఎంతగా ప్రేమించిందో నన్ను చూసుకుంటేనే అర్థమవుతుంది. ఏమన్నావు? ప్రేమించని వారిని ప్రేమ భిక్ష కోరడం కన్నా తెలివి తక్కువ లేదంటున్నా.
నా కోసం ఈ మాట అనడం లేదు. పార్వతి తరఫున న్యాయం అడుగుతున్నా. వెళ్తాను. మరొక మాట, మీరు పెళ్ళెందుకు మానేశారు? ఇష్టం లేక. అయినా చేసుకోండి. సంసారం అంటూ ఏర్పడితే మీకు మనశ్శాంతి, నాకు దారి దొరుకుతుంది. మీ ఇంట్లోనే దాసిగా ఉండి ఈ జీవిత శేషం వెళ్ళబుచ్చుతాను. పెళ్ళంటూ ఆడితే నిన్ను తప్పగా పిలిపిస్తాను. అదే 10,000. మరొక వరం. ఏంటది? మీరింత త్రాగుడు మానేయండి. పట్నం వదిలి మీ ఊరికి వెళ్ళిపోండి. దేని రాళ్ళు మర్చిపోకండి. పోను. దారి పెన్నులే లేక ఈ తీరాయన తానే మారెనా గుణమ్మే మారెనా దారి పెన్నులే లేక ఈ తీరాయన తొలి చూపు నాటి రూపు మారే ధోరణి మారే తొలి చూపు నాటి రూపు మారే ధోరణి మారే నిలువెల్ల వెళ్ళనాయే చూపేటుగాయే ఏది లేని పేదైపోయి తీరాయనా తానే మారనా గుణమ్మే మారనా దారి పిన్నులే లేక ఈ తీరాయనా వలపు తీరు ఈ తీరానా వలపు తీరు ఈ తీరానా మా తెలిమి కలలో పెన్నిదానమా చీకటైన జీవితాన వెలిగిన జ్యోతి చీకటైన జీవితాన వెలిగిన జ్యోతి మధుపాయ మాసిపోనా అంతం మేకలమ్మా ఏది కోరుందా చాలు ఈ తీరాయనా నా సేవలకు ఇంతే వరమా నా సేవలకు ఇంతే వరమా నాటివే కడతారి దర్శనమా అది ఆట పాలు చేసినారు కోరిన వారు అది ఆట పాలు చేసినారు కోరిన వారు మనకైనా చేరలేని ఈ దాసి కాయే గాలి మేడ కూలి పోయే తీరాయనా తానే మారనా నన్నే మారనా దారి పెన్నులే లేక ఈ తీరాయనా. శర్మనా, ఏం చిన్నబాబు, మన దగ్గర సొమ్ము ఎంత ఉంది? అవసరాలకు సరిపోతుంది బాబయ్య. అంటే ఎంత? 500 ఉన్నాయి. ఏ మూలం? అన్నయ్యని అడిగి 10,000 పట్టుకురా. ఈ రోజే వెళ్ళి. అలాగే చిన్నబాబు.
నేను వచ్చి 4 రోజులకు పైగా అయింది. డబ్బు కోసం అక్కడ చిన్నబాబు గారు ఏం బాధలు పడుతున్నారు. ఓ డబ్బు 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 అదులా వందల వేలకు వేలు ఎక్కడి నుంచి తెచ్చుకోమరి తను. ఇదిగో ధర్మన, ఖచ్చితంగా చెప్తున్నాను, ఇదే ఆఖరిసారి. ఇక మీద నా దగ్గర నుంచి ఒక్క దమ్మిడి కూడా పుట్టదని తమ్మతో చెప్పు. ఇస్తాం. చిన్నబాబు ఇక్కడ ఉన్నారా అమ్మా? లేరు తాత. 4 రోజుల క్రితం కనిపించి స్వగ్రామం వెళ్తా అన్నారు. అక్కడికి పోలేదా? లేదమ్మా, నన్నే వెళ్ళి డబ్బు తెమ్మన్నారు. తెచ్చాను. వచ్చి 2 రోజులైంది. ఆయన ఇంటి వైపే రాలేదమ్మా. విచారపడి ఏం లాభం తాత. పట్నంలోని ఎక్కడో ఉంటారు. పద వెతుకుదాం. మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమేనయా జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమేనయా జీవించేనయా జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమేనయా జీవించేనయా కలిమిలేములు కష్ట సుఖాలు కలిమిలేములు కష్ట సుఖాలు కావడిలో కుండలని భయమేలోది కావడిలో కుండలని భయమేలోది కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్ కనుగొంటే సత్యమింటే నోయి వింటే నోయి కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్ కనుగొంటే సత్యమింటే నోయి వింటే నోయి జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమేనయా వింటేనయా ఆశామోహముల దరిరాని కోయి ఆశామోహముల దరిరాని కోయి అన్యులకే నీ సుఖము అంకితమోది అన్యులకే నీ సుఖము అంకితమోది బాధే సౌఖ్యమనే భావన రాని ఓయ్ ఆయరుకే నిశ్చలానందమోయ్ బ్రహ్మానందమోయ్ బాధే సౌఖ్యమనే భావన రాని ఓయ్ ఆయరుకే నిశ్చలానందమోయ్ బ్రహ్మానందమోయ్ జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమేనయా వింటేనయా జగమే మాయా బ్రతుకే మాయా స్వామి స్వామి మా పాలగడ్డ సార్ చిన్నబాబు 1 చిన్నబాబు 2 చిన్నబాబు 3 మీ పేరే